తులం 90,000 దాటేసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి $3,000 పలుకుతోంది. కొన్ని రోజులుగా చుక్కల్లో వేరేస్తున్న బంగారం ధరలు త్వరలోనే ₹1,00,000 తాగుతుందా అనే డౌట్ వస్తుంది. పెరుగుతున్న బంగారం ధరలతో పసిడి ప్రియులకు ముచ్చపటలు పడుతున్నాయి. బంగారం పట్టాలంటే 1,00,000 కొట్టాల్సిందేనా అనే భయం పట్టుకుంది. రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ మ్యారథాన్ ఇలాగే కొనసాగితే ఏం చేయాలా అని అంతా ఆందోళన పడుతున్నారు. అసలు పసిడి ఎందుకు ఇలా పరుగులు పెడుతోంది? ఈ ధరల పెరుగుదల ఎప్పటిదాకా ఉంటుంది? తగ్గే అవకాశమే లేదా? గత కొంతకాలంగా ఆకాశాన్ని అంటుతోన్న పసిడి ధరలు మరోసారి భగ్గున మండాయి. దీంతో బంగారం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారు ఆభరణాలు కొనటం ఇప్పట్లో కష్టమే అనుకుంటున్నారు సామాన్యులు. ధనవంతులు సైతం మరి ఇంత ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలా అని వాపోతున్నారు. దేశీయ విపణిలో తొలిసారి 90,000 మార్కును చేరుకుని జీవితకాల గరిష్టానికి చేరుకున్న పసిడి ధరను చూసి అవక్కవుతున్నారు. పాత రికార్డులు బద్దలు కొట్టి సరికొత్త రికార్డును సృష్టించిన బంగారం ధర 90,000 దాటింది. దీంతో పసిడి ప్రైజ్ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మార్చి 13న 10 గ్రాముల బంగారం ధర తొలిసారి 90,000 దాటింది. పసిడితో పాటు పెరిగే వెండి కిలో ధర 1.03 లక్షలకు చేరింది. ఇక మార్చి 14న బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,450గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,800గా ఉంది. అలాగే కేజీ వెండి ధర ₹1,1407 పలికింది. ఈ పరిస్థితిని చూస్తుంటే 10 గ్రాముల బంగారం త్వరలోనే ₹1,00,000కు చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో మార్చి 14న బంగారం తొలిసారిగా ఔన్స్కు $3,000 మైలురాయిని దాటింది. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా రేటు తగ్గింపు వైఖరితో ఈ చారిత్రాత్మక ర్యాలీ ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్స్కు $3,087 వద్ద 0.4% పెరిగింది. ఇక యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.7% పెరిగి $3,013.60కు చేరుకుంది. అలాగే బులియన్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 13 ఆల్ టైమ్ గరిష్టాలను సాధించింది. వరుసగా 2వ వారం లాభాల బాటలో ఉంది. మరోవైపు ఫెడ్ రేట్ కోతల అవకాశాలతో పాటు భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఆందోళనలతో సహా పసిడి ఇంత అధిక ధరలను చేరటానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధంతో బంగారం డిమాండ్ను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దీంతో పాటు ఆర్థిక మార్కెట్లు కుదుపు, మాంద్యం భయాలను పెంచిన వైనం వల్ల ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఈ పరిణామంతో పసిడి పరుగులు పెడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బ్యాక్ ఈటీఎఫ్ అయిన ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ ప్రకారం ఫిబ్రవరి చివరిలో దాని హోల్డింగ్స్ 905.81 మెట్రిక్ టన్నుల వద్ద ఉన్నట్లు తెలిపింది. అయితే ఆగస్టు 2023 తర్వాత దాని గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే నాటి డేటా ప్రకారం యుఎస్ కన్స్యూమర్ ధరలు విశ్లేషకులు ఊహించిన దానికంటే ఎక్కువగా తగ్గాయి. ఇది ఫెడరల్ రిజర్వ్ రేట్ కోతలకు ఎక్కువ అవకాశాన్ని సృష్టిస్తోందని నిపుణులంటున్నారు. అయితే ఫెడ్ తదుపరి సమావేశం మార్చి 19న జరగనుంది. అయితే ఈ సమావేశంలో దాని బెంచ్ మార్క్ వడ్డీ రేటును మార్చకుండా ఉంచాలని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే గత క్యాలెండర్ సంవత్సరాన్ని 27.24% లాభంతో ముగించిన తర్వాత ఈ సంవత్సరం స్పాట్ ధరలు ఇప్పటికే 14.20% పెరిగాయి. అయితే విధాన నిర్ణేతలు జూన్లో రుణ ఖర్చులను తగ్గించడం తిరిగి ప్రారంభిస్తారని వ్యాపారులు భావిస్తున్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన కేంద్ర బ్యాంకులు ముఖ్యంగా చైనా ఫిబ్రవరిలో వరుసగా 4 నెలలు కూడా బంగారం కొనుగోళ్లను పొడిగించింది. దీనివల్ల పసిడి ధర పెరుగుదలకు మద్దతు లభిస్తోంది. అంతేకాకుండా ఊహించిన దానికంటే తక్కువ సిపిఐ డేటా మధ్య డాలర్ బలహీనత 103.75 కంటే తక్కువగా ఉంది. దీంతో ధరలు మరింతగా ఊపందుకున్నాయి. అయితే ఇది అమెరికా, భారత్ రెండింటిలోనూ వడ్డీ రేట్ తగ్గింపుల అంచనాలకు బలం చేకూర్చింది. అలాగే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం దిగుమతులపై సుంకాలు విధించవచ్చుననే భయాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం అమెరికాలోని కొన్ని అతిపెద్ద బ్యాంకులు వాణిజ్య విమానాల్లో లండన్ నుండే న్యూయార్క్ నగరానికి బంగారు కడ్డీలను రవాణా చేయాలని కూడా వెల్లడించాయి. ఇలా రోజు రోజుకు పెరుగుతున్న పసిడి ధరల మధ్య విశ్లేషకుల అంచనా వేసిన దానికంటే అధికంగా బంగారం దూసుకుపోతోందని అంటున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది 3వ త్రైమాసికం నాటికి బంగారం ఔన్స్కు $3,500లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం 3వ త్రైమాసికం నాటికి ప్రపంచ ఆర్థిక వృద్ధి 0.3% తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్న నేపథ్యంలో బంగారం కీలకమైన సురక్షితమైన ఆస్తిగా మిగిలిపోయే అవకాశముంది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ కారణాలు చాలానే ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవడంతో పాటు ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధం, ఈక్విటీ మార్కెట్లు బలహీనపడడం వంటివి కూడా పసిడి ధరపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెంచే అవకాశం లేకపోలేదు. అలాగని పసిడి ధర తగ్గదా అంటే ఏమో, తగ్గొచ్చేమో. అయితే ధరలు తగ్గడానికి కూడా కొన్ని పరిస్థితులు సహకరిస్తాయి. అవేంటి అంటే బంగారం ధర తగ్గుతుందని అనుకోవచ్చా? గత కొంతకాలంగా బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి ప్రారంభంలో స్టాక్ మార్కెట్ లాభాలను తాకినప్పటికీ తరువాత భారీ నష్టాలను చవిచూస్తోంది. దీంతో పాటు డాలర్ బలహీనంగా మారటం, అమెరికా వృద్ధి రేటు అంచనాలు తగ్గటంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కన్నా బంగారంలో పెట్టుబడి పెట్టడమే సురక్షితంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇన్వెస్టర్లు ఎక్కువగా గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడులు భారీగా పెడుతున్నారు. ఇప్పుడు భారత్, చైనా, యూరప్ దేశాల్లో కూడా బంగారానికి డిమాండ్ పెరిగింది. అయితే ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దేనికైనా ఒక పరిమితి ఉండకపోదు. అందుకే ఇది ఇలాగే కొనసాగే అవకాశం లేదని కూడా చెప్పొచ్చు. ఏదైనా ఒక ఆస్తి విలువ భారీగా పెరిగినప్పుడు అది మళ్లీ మార్పుకు గురయ్యే అవకాశం ఉంటుంది. మదుపర్లు భారీ లాభాలను బుక్ చేసుకునే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రభావం బంగారం ధరలను మళ్లీ తగ్గిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే బంగారం ధర తగ్గటానికి దారితీసే ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి లాభాల బుకింగ్. గత 3 నెలలుగా బంగారం ఈటీఎఫ్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా మదుపరులు పెద్ద ఎత్తున ఇందులో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ గోల్డ్ ఈటీఎఫ్ బాండ్ల నుంచి లాభాలను సాధించడానికి తాత్కాలిక లాభం కోసం ఎదురు చూసే పెట్టుబడిదారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే బంగారం ధర మళ్లీ తగ్గే అవకాశం ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుకు అవకాశం కూడా లేకపోలేదు. అగ్రదేశం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వార్తలొస్తున్నాయి. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు బంగారం మార్కెట్లు స్తబ్దత నెలకొనే అవకాశం ఉంది. ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినట్లయితే దాని ప్రభావం బంగారంపై పడి దాని ధర తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అమెరికా డాలర్ పటిష్టంగా మారి యుఎస్ ట్రెజరీ బాండ్ల రాబడి పెరిగినా కూడా దాని ప్రభావం పసిడి ధరపై ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలపడితే మదుపరులు తమ పెట్టుబడులను బంగారం కన్నా కూడా డాలర్లో పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డాలర్ బలపడినప్పుడు అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపైన వడ్డీ కూడా పెరుగుతుంది. ఫలితంగా బాండ్స్ నుంచి స్థిరమైన ఆదాయం పొందటానికి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం కన్నా కూడా అమెరికా జారీ చేసే యుఎస్ ట్రెజరీ బాండ్లపైన ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఫలితంగా బంగారం డిమాండ్ తగ్గి ధర తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు.
ఇక స్టాక్ మార్కెట్ రికవరీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. నిజానికి బంగారం ధర పెరగటానికి ప్రధాన కారణం స్టాక్ మార్కెట్ పతనం దిశగా వెళ్లటమే. అయితే మార్కెట్ ట్రెండ్ సూచిస్తోన్న సూచికల ప్రకారం పలు ప్రధాన సూచీల్లో డౌన్ ట్రెండ్ అనేది దాదాపు ముగిసినట్లే ఉందనే వాదనలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే కరెక్షన్ అనంతరం మళ్లీ షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగారం ఒక ఔన్సు ధర $3,000 సమీపంలో ఉంది. వచ్చే 2-3 నెలల్లో ఇందులో గణనీయమైన తగ్గుదల ఉండే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బంగారం ధర కనీసం 10% తగ్గే అవకాశముంది. అప్పుడు దేశీయ మార్కెట్లో బంగారం ధర దాదాపు $75,000 నుంచి $70,000 మధ్యలో తగ్గే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఆస్తి ఎలాంటిదైనా దాని భవిష్యత్ ధరను ఖచ్చితత్వంతో అంచనా వేయటం అసాధ్యం. అయితే మార్కెట్ పరిస్థితులు నాటకీయంగా మారకపోతే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారీగా చల్లబడకపోతే, లేదంటే స్టాక్ మార్కెట్ పనితీరు స్థిరంగా మెరుగుపడటం మొదలవకపోతే బంగారం ధరను ఆపటం కష్టమే. అయితే పసిడి ధర పెరుగుదల అలాగే కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు ఈ ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే బంగారం ధరను అంతర్జాతీయంగా చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అయినప్పటికీ కొన్ని అంశాల్లో పురోగతి ఉంటే ధర తగ్గే అవకాశం లేకపోలేదు. అయితే ఒకసారి బంగారం ధర పెరిగిన తరువాత చరిత్రాత్మకమైన తగ్గుదల అనేది అందులో కనిపించదు. అంటే పెద్దగా తగ్గదు. కాబట్టి రాబోయే నెలల్లో బంగారం ఔన్స్కు 3,500 వైపు వెళ్లటం చూసి కంగు తినాల్సిన అవసరం లేదు. దానికంటే తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.